Hello guys, welcome to the new update video. ఇంగ్లీష్ ఏంట్రా అంటే అది ఏమీ లేదండి, ఈ మధ్యన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అనమాట. అలా నేర్చుకుంటే కనీసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని సబ్స్క్రైబ్ చేయండి. సోది లేకుండా ఫస్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తాం. ఫస్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే అల్లు అర్జున్ గారు అట్లీ గారు కలిసి ఫిల్మ్ చేస్తున్న విషయం మీకు తెలిసింది. కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది అన్న డీటెయిల్స్ అయితే మనకి ఈ రోజే వచ్చాయి అనమాట. ఫిల్మ్ లో అయితే భాయ్ గారు అల్లు అర్జున్ గారు డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. మరి ఇందులో ఏంట్రా కొత్త అంటే మరి ఫిలిం అయితే ప్యారలల్ యూనివర్స్ మీద ఉండబోతుందంట. ఎస్ గైస్, మరి ప్యారలల్ యూనివర్స్ అంటే మన యూనివర్స్ లాగే ఇంకో యూనివర్స్ అనమాట. అందుకనే అల్లు అర్జున్ గారు డ్యూయల్ రోల్ అనమాట మూవీలో. అట్లీ గారు స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, బడ్జెట్ కూడా ఎక్కువ ఉండిపోతుంది ఎందుకంటే హై విఎఫ్ఎక్స్ అయితే యూజ్ చేయబోతున్నారు అనమాట ఫిలిం లో. ఫిలిం రిలీజ్ డేట్ అయితే 2027 ఆగస్ట్ లో అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. మరి ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను ఆల్రెడీ బన్నీ అన్న ఒక లైనప్ గురించి. మరి చూడపోయింటే ఒకసారి చెక్అవుట్ చేయండి. అట్లీ గారు ఇదే నా జవాన్ లాగా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయితే తీయకుండా ఉంటే బాగుంటది. నెక్స్ట్ అప్డేట్ ఎంపురన్ 2 లూసిఫర్ 2 ఫిల్మ్ అయితే March 27 కి రిలీజ్ అవుతున్న విషయం, ఫిల్మ్ మీద హ్యూజ్ హైప్ అయితే ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఫిల్మ్ అయితే ఇంకా 7 days రిలీజ్ అయితే ఉండగా ఫస్ట్ 24 hours లోనే 1 lakh plus టికెట్స్ అయితే సేల్ చేసింది అనమాట. ఆల్ టైమ్ మలయాళం రికార్డ్ అయితే పెట్టేసింది. మరి లియో 1 Day 1 కూడా బీట్ చేస్తుందని టాక్ అనమాట. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే మణిరత్నం గారు అండ్ కమల్ హాసన్ గారు తీస్తున్న ద తగ్ లైఫ్ నుంచి అయితే ఫస్ట్ సాంగ్ April 14th యూట్యూబ్ లోకి రిలీజ్ అయితే కాబోతుంది. ఫిల్మ్ మీద కమల్ హాసన్ గారి మీద మణిరత్నం గారి స్టోరీ టెల్లింగ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అఫ్ కోర్స్ PS1 PS2 మినహా ఆయన స్టోరీ టెల్లింగ్ అయితే గాడ్ లెవెల్లో ఉంటుంది అనమాట. కమల్ హాసన్ లాంటి యాక్టర్, మణిరత్నం లాంటి స్టోరీ టెల్లర్, ఇలాంటి మూవీ అయితే ఖచ్చితంగా హైప్ అయితే ఉంటుంది. మార్వల్ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ అయితే మొన్న రిలీజ్ అయితే అయిపోయింది. ఎపిసోడ్స్ కూడా నేను చూశాను, ఒకదాన్ని మించిన ఎపిసోడ్ ఇంకోటిలా కనిపిస్తుంది అనమాట. మరి సీజన్ 2 లో అయితే మ్యాట్ మోడ్రాక్ ద డేర్ డెవిల్ కింగ్ క్వీన్స్ యాంటీ విలన్ టీమ్ ని ఎదుర్కోవడానికి ఒక హీరోస్ అయితే ఫామ్ చేస్తున్నట్టు లైక్ అవెంజర్స్ లాగా అనమాట. మరి ఈ ఫార్మేషన్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఉంటుందా అంటే కాదు గైస్, ఇదైతే డేర్ డెవిల్ సీజన్ 2 లో అయితే వస్తుంది అనమాట. మార్వల్ కి చాలా ఎపిసోడ్స్ అండ్ చాలా చెత్త ఫిల్మ్స్ తర్వాత కంబ్యాక్ అని చెప్పుకోవాలి డేర్ డెవిల్ షో. సీజన్ 2 కోసం నేను బాగా వెయిట్ చేస్తున్నా. మరి నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఇదైతే అప్డేట్ కాదు, బాక్స్ ఆఫీస్ టైప్ అనమాట. రీ రిలీజ్ తోనే అబ్సల్యూట్ మ్యాడ్నెస్ ని సృష్టించిన సలార్ అయితే నిన్న రీ రిలీజ్ అయితే అయిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే ఇది సెకండ్ టైం అయితే రీ రిలీజ్ అయింది. ప్రీవియస్లీ ఒకసారి రీ రిలీజ్ అయితే అయింది అనమాట. డెస్పైట్ రీ రిలీజింగ్ ఆల్ అదర్ మూవీస్, ప్రభాస్ గారికి అయితే ఇప్పుడు దాకా కెరీర్ లో 1 crore రీ రిలీజ్ బిజినెస్ అయితే జరగలేదు. ప్రీ బిజినెస్ ఎన్ని రీ రిలీజ్ తర్వాత అయితే 1 crore ప్రీ సేల్స్ అయితే జరిగాయి. Day 1 3.24 crore గ్రాస్ అనమాట. సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టును బీట్ చేసింది. అఫ్ కోర్స్ ఎప్పుడు ఆ రెబల్ రీ రిలీజ్ చేస్తున్నారు కానీ డార్లింగ్ లాంటి మంచి మంచి సినిమాలు ప్రభాస్ గారు అయితే రీ రిలీజ్ చేయలేదు. చూడాలి ఈ రీ రిలీజ్ కలెక్షన్ ఎప్పుడు దాకా అయితే వెళ్తుందని. నెక్స్ట్ క్రేజీ అప్డేట్ విషయానికి వచ్చేస్తే అండ్ ఇట్ ఈస్ ఫైనల్లీ హ్యాపెనింగ్ గైస్, గాడ్ ఆఫ్ వార్ అయితే లైవ్ యాక్షన్ అడాప్షన్ ని ప్రైమ్ వీడియో వాళ్ళు 2 సీజన్లుగా తీసుకొద్దామని ప్లానింగ్ లో అయితే ఉన్నారు. గాడ్ ఆఫ్ వార్ గేమ్ అయితే మీలో చిన్నప్పుడు చాలా మంది ఆడే ఉంటారు. నేనైతే ఈ గేమ్ కి హ్యూజ్ ఫ్యాన్ ని. మరి గేమ్ అంతా బాగా వెబ్ సిరీస్ ఉంటుందా అంటే చెప్పలేం. ఈ గేమ్ ఆడిన బెన్ 10 షో చూసినా ఒకటే థాట్ వస్తుంది, ఎందుకు దీన్ని లైవ్ యాక్షన్ లోకి తీసుకురావట్లేదు అని. బట్ ఫైనల్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మరి ఈ రోజు అప్డేట్ వీడియోకి అయితే ఇంతే. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఓకే బాయ్.